హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సౌమ్య. ఈరోజు ఇంకొక కుందన్ రబ్బర్ బ్యాండ్ మేకింగ్ సిరీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం వచ్చేసి మీకు నేను చూపించాను కదండి ఒక రబ్బర్ బ్యాండ్ మేకింగ్ సిరీస్. సో అది వచ్చేసేసి పింక్ కలర్ ఐ షేప్ మ్యాట్ కుందన్స్తో చేసింది. ఇట్లా చాలా సేల్ అయింది అని చెప్పేసి అది చేసేటప్పుడు మీకు చెప్పాను. మధ్యలో నేను కాపర్ డ్రాప్ షేప్ గ్లాసీ కుందన్స్ యూస్ చేశాను కదండి, దాంతోనే ఒక రబ్బర్ బ్యాండ్ చేశానని చెప్పేసి ఇది కూడా బాగా సేల్ అయిందండి, ఈ కలర్ కూడాను. సో యాక్చువల్గా ఇది ఏంటంటే కాపర్ కలర్ లాగా ఉంటుంది, గ్లాసీ డ్రాప్ కుందన్ అనమాట. సో దీన్నే మనం ఇక్కడ 3D ఫ్లవర్గా చాలా సింపుల్గా లేయర్స్ ఫామ్ చేసామండి. ఇది కూడా బాగా సేల్ అయింది. యాక్చువల్గా దీంట్లోనే నేను సెంటర్ క్లిప్ చేశాను, ఇదే కాంబోలో రబ్బర్ బ్యాండ్ చేశాను. రెండు సేల్ అయ్యాయండి. నెక్స్ట్ సెంటర్ క్లిప్ డిజైన్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. ప్రజెంట్ ఏంటంటే నేను బ్రేస్లెట్స్ అవి చేస్తున్నానండి. సో బ్రేస్లెట్స్ కూడా కొన్ని ఆల్రెడీ చేసేసినవి ఉన్నాయి, చేసిన డిజైన్స్ మీతో షేర్ చేసుకుంటాను. అలాగే నేను మామూలుగా నేను మేకింగ్ చేసేటప్పుడు కూడా ఆల్మోస్ట్ నేను వీడియోస్ తీయడానికి ట్రై చేస్తున్నానండి. ఓకేనా. సో మీతో ఖచ్చితంగా నేను అన్ని డిజైన్స్ షేర్ చేసుకుంటాను. లేదు మీకు ఏమైనా డిజైన్స్ కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేశారు అంటే నేను డీటెయిల్ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. సో ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే నాకు ఈ వీక్ కూడా స్టాల్స్ ఉన్నాయండి, కానీ ఊరెళ్తున్నాను, ఫెస్టివల్ ఉంది కదా. సో దానికోసంగా నేను నా దగ్గర ఆఫ్లైన్ ఆర్డర్స్ ఉన్నాయి పెండింగ్వి, అవి ఫినిష్ చేస్తున్నాను ప్రజెంటు. సో ఊరి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు స్టాల్స్ డీటెయిల్స్తో మళ్ళీ మీకు వీడియోస్ చేస్తానండి. ప్రజెంట్ ఏంటి అంటే ఆఫ్లైన్ వీడియోస్ చేస్తున్నాను, అండ్ కొన్ని వీడియోస్ ఉన్నాయండి ఆల్రెడీ షూట్ చేసినవి పోస్ట్ చేయకుండా. దాంట్లో ఇది కూడా ఒక వీడియో అనమాట. ఇది యాక్చువల్గా స్టాల్స్ చేసేటప్పుడు చేసింది. చాలా బాగా పోయాయండి రబ్బర్ బ్యాండ్స్ స్టాల్స్లో. సో ఇది కొంచెం యూనిక్గా ఉంది, అండ్ ఏంటి అంటే చాలా డ్రెస్సెస్కి మ్యాచ్ అవుతుంది, శారీస్కి అనేసి సేల్ అయింది. మళ్ళీ ఆర్డర్స్ వస్తే కూడా చేశానండి దీనిపైన. సో ఇక్కడ ఏంటి అంటే చాలా సింపుల్ డిజైన్స్ అండి. బట్ ఏంటి అంటే నేను స్టాల్స్ యూస్ చేసేటప్పుడు, స్టాల్స్ కోసం మేక్ చేసేటప్పుడు నేను యూజ్ చేసే టిప్స్ ఏంటి అంటే మనకి రెగ్యులర్గా వెళ్ళే కలర్స్ ఉంటాయి కదండి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ కానీ గోల్డ్ కానీ ఇట్లా అనమాట. లైక్ కలర్స్లో కూడా నువ్వు కలర్స్లో చేయాలి అంటే కూడా గ్రీన్ కానీ పింక్ కానీ రెడ్ కానీ ఇట్లాంటివి అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ కస్టమైజ్ చేసినా కానీ అది కస్టమర్కి నీడ్స్ అకార్డింగ్లీ చేయాలండి ఒకటి. అండ్ అట్ ద సేమ్ టైం కలర్ కాంబినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ఆర్డర్ వచ్చాక చేయట్లేదు, మనమే తీసుకొని వెళ్ళి మనం అక్కడ ప్రజెంట్ చేస్తున్నాం కాబట్టి సో కొంచెం మనం ఎక్కువ యూస్ చేసే కలర్స్ అండ్ చూడడానికి బాగుండేవి ఉంటాయి కదండి. సో ఆ కాంబినేషన్స్ యూస్ చేసి మనం ఇలా చేయొచ్చండి. సో సింగిల్ కాంబినేషన్ యూస్ చేయడం వల్ల ఏంటి అంటే ఎక్కువ శారీస్ అండ్ డ్రెస్సెస్కి వెళ్ళడానికి యూస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ అండి.